మనం ఏదైనా కోరిక కోరుకొని అది నిజంగా జరగాలని చెప్పేసి గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. అవునా కదా? మీరే చెప్పండి. నేను మాత్రం ఈ మాటని చాలా గట్టిగా నమ్ముతాను. అయితే ఈరోజు నా చిన్న బంగారం చాలా గట్టిగా అనుకున్నట్టున్నాడు స్కూల్‌కి వెళ్ళకూడదు అని చెప్పేసి. అందుకని చెప్పేసి స్కూల్ బంక్ కొట్టాల్సి వచ్చిందనమాట ఈరోజు. అసలు ఏమైందో చెప్తాను. ఇప్పుడైతే మా ఇంటి ముందు ఒక పనస చెట్టు ఉందనమాట. అయితే నేను అట్లా మార్నింగ్ క్యాజువల్‌గా బ్రష్ చేసుకుంటూ వెళ్ళి చూసాననమాట. ఏమైనా పిందెలు గిట్ల ఉన్నాయా అని చెప్పేసి. నిజంగా ఒక 4, 5 పిందెలు అయితే పడ్డాయన్నమాట. పనస పిందెలు దానికి. మేమైతే ఫుల్ హ్యాపీ. అబ్బా! అవైతే ఎప్పుడు పెద్దగా అయితే ఎప్పుడు తినాలో అనిపిస్తుంది నాకైతే. ఇంకా నా చిన్న బంగారం ఎందుకు బంక్ కొట్టాల్సి వచ్చిందంటే స్కూల్‌కి స్నానం చేయగానే బాత్రూంలోంచి హాల్లోకి వచ్చి బోర్లా పడిపోయాడనమాట. ఇంకా వాడి పన్ను కింద పెదవికి బాగా కుచ్చుకుందనమాట. ఫుల్ బ్లీడింగ్ అయింది అసలు. అందరం చాలా భయపడ్డామా బ్లడ్ చూడంగానే. కాసేపు అయితే స్కూల్‌కి వెళ్తాడు అనంగా ఇట్లా దెబ్బ తాకిచ్చేసుకున్నాడు. స్కూల్ డుమ్మా కొట్టేసిండు. ఇంకా వాడైతే ఎప్పుడు లేంది ఈ రోజు అయితే ఉదయం లేసిన దగ్గర నుంచి మమ్మీ ఈరోజు స్కూల్‌కి వెళ్ళాను, ఈ ఒక్కరోజు ఇంటికాడ ఉంటా అని చెప్పేసి ఎంటబడి అడుగుతున్నాడు అనమాట ఉదయం నుంచి. దెబ్బ కొంచెం గట్టిగా తాకింది కాబట్టి కారం తిననీయదని చెప్పేసి కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను ఇంకా వాడికి.